హాయ్ హలో వెల్కమ్ టు మామ్ షెఫ్ కుకింగ్. మామ్ షెఫ్ కుకింగ్లో రెసిపీ మ్యాంగో స్క్వాష్. ఎంతో ఈజీగా చేసేసుకుని మ్యాంగో స్క్వాష్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మ్యాంగో ఫ్రూటీ మాజా ఇలా సేమ్ టేస్ట్ వస్తుందండి. నేను ఇక్కడ 4 మ్యాంగోస్ దషేరీ తీసుకున్నాను, పండిన మామిడి పళ్ళు. ఒకటి సింధూరి పచ్చి మామిడి పండు తీసుకున్నాను. ఇవి మొత్తాన్ని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న ప్యూరీ మొత్తాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్నాను. ఈ వేరియంట్ తీసుకోవడానికి కలర్ ఇంకా టేస్ట్ మెయిన్ రీజన్ అండి. ఈ బౌల్లోకి నేను 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకున్నాను. 2.5 కప్పులో వాటర్ యాడ్ చేసుకున్నాను. మ్యాంగో ప్యూరీ, వాటర్, ఈ పంచదార మొత్తం మిక్స్ అయ్యేలాగా విస్కర్ తోటి బాగా కలుపుకున్నాను. ఈ కలుపుకున్న మొత్తాన్ని బౌల్ తీసుకుని నేను స్టవ్ పైన పెట్టుకొని మొత్తం 20 మినిట్స్ దీన్ని కుక్ చేసుకున్నానండి. ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ప్రొసీజర్ చాలా ఈజీ అండి. 10 మినిట్స్ తర్వాత ఇదిగోండి ఇలా కుక్ అవుతుంది. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇలా మొత్తం రెడ్యూస్ అయిన తర్వాత నేను ఇందులో సిట్రిక్ యాసిడ్ యాడ్ చేసుకున్నా, నిమ్మ ఉప్పు అంటారు కదా, అది యాడ్ చేసుకున్నా. ఇది ప్రిజర్వేషన్ కోసం యాడ్ చేసుకున్నానండి, జ్యూస్ పాడవకుండా ఉండడం కోసం. ఇందులో నేను ఎలాంటి కలర్ కూడా యాడ్ చేయలేదు. సిట్రిక్ యాసిడ్ బదులు రూమ్ టెంపరేచర్కి వచ్చినాక లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. 20 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసుకుని చూడండి, ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చింది. థిక్గా ఉంది కదా జ్యూస్ మొత్తం. నేను ఇక్కడ ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఒక జగ్లోకి మొత్తాన్ని ఇలా స్ట్రెయిన్ చేసుకున్నానండి. మ్యాంగో పల్ప్ కానీ ఇంకా ఏమైనా ఉంటే మొత్తము వడకట్టుకున్నాను. తర్వాత నేను గ్లాస్ బాటిల్ తీసుకుని ఇది నేను స్టెరైల్ చేసుకున్నానండి ఒక 10 మినిట్స్ హాట్ వాటర్లో. ఇది ప్రిజర్వేషన్ కోసం, జ్యూస్ పాడవకుండా ఉండడం కోసం అని చెప్పి నేను 8 గ్లాస్ బాటిల్ తీసుకున్నాను. జ్యూస్ మొత్తాన్ని దీంట్లో పోసుకున్నాను. మిగిలిన ఒక 1.5 కప్ జ్యూస్ మాత్రం నేను ఇక్కడ జగ్లోకి వడకట్టుకొని దాంట్లోకి చిల్డ్ వాటర్ ఒక 2 కప్స్ యాడ్ చేసుకున్నానండి. దీంట్లో నేను ఒక 2 to 3 ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే దీన్ని ఫ్రీజర్లో కూడా పెట్టుకొని తీసుకోవచ్చు. నేను ఇక్కడ రూమ్ టెంపరేచర్లో ఉంది కాబట్టి చిల్డ్ వాటర్ అండ్ కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. దీన్ని కంప్లీట్గా బాగా మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే కింద థిక్గా పైన పల్చగా అనిపిస్తుంది, వాటరీగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇదిగోండి ఫైనల్గా మన మ్యాంగో జ్యూస్, ఫ్రూటీ, మాజా ఇవన్నీ సేమ్ టేస్ట్ వస్తుందండి. ఇది కూడా ఇలానే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం ప్రిజర్వ్ చేసుకున్న బాటిల్లో జ్యూస్ని గ్లాస్లో యాడ్ చేసుకుని దానిలో వాటర్ మిక్స్ చేసుకుంటే అంతే, ఫ్రూటీ రెడీ. ఎంతో ఈజీగా మ్యాంగో ఫ్రూటీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.